భార్యను చంపి ముక్కలుగా నరికి హైదరాబాద్ మీర్పేట్లో రిటైర్డ్ జవాన్ దారుణం. మాంసం ముద్దలను కుక్కర్లో ఉడికించి డ్రైనేజీలో పడేసిండు. బొక్కలను కాల్చి పొడి చేసి చెరువులో కలిపిండు. సాక్ష్యాధారాలు దొరకకుండా పక్కాగా మర్డర్. పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్న నిందితుడు అయినా కూడా నిరూపించడం ఎలా అని తలలు పట్టుకున్న పోలీసులు. ఇగో ఇంత అధ్వానమైన పరిస్థితి. దీన్ని ఏమని చెప్పాలో కూడా కొన్ని సందర్భాలలో అర్థం కాదు. ఇవాళ వార్త చదివితే ఒక్కసారి ఒళ్ళంతా కూడా గగులు పొడిచేసింది. ఈయనే రిటైర్డ్ జవాను, అంటే వాలంటరీ తీసుకున్నాడు. ఈయన వయసు 39 45 ఏమో సుమారుగా ఉంటాయి. ఈయనే భార్య, వీళ్ళు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు, ఆంధ్రావాసీలు, ఇక్కడే సెటిల్ అయ్యారు, ఇక్కడ ఉంటున్నారు మీర్పేట దగ్గర. అయితే భార్య పైన కొన్ని రోజులుగా అనుమానం ఉన్నది నాకు. ఇక భార్య ఏదో ఎవరితోటి ఫోన్ మాట్లాడుతూ ఉంది, ఎవరితోటి సంభాషణ జరుపుతూ ఉన్నది. ఈయన డ్యూటీకి పోతాడట, ఏదో సెక్యూరిటీగా అక్కడ చేస్తాడట డిఆర్డిఓ దగ్గరనే. అక్కడ పోయినప్పుడు ఎవరినో కలుస్తూ ఉన్నది అని చెప్పేసి పలు రకాలుగా ఈయన భార్యను అనుమానించడం, రోజు కొట్టుకోవడం, గొడవలు ఇద్దరికి ఇరువురికి గొడవలు అవుతూ ఉండే. చుట్టుపక్కల వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఆపే ప్రయత్నం చేసినా కూడా వినకుండా ఈమెను పలుమార్లు కొట్టే ప్రయత్నం కూడా చేసిండు, కొట్టిండు కూడా. ఇట్లా చాలా రచ్చ జరుగుతుండేనట. ఒకసారి ఇక పిచ్చి పీక్స్కి అయిపోయి ఇక ముదిరిపోయి భార్య మీద అనుమానం పెరిగిపోయి ఏదో తప్పు చేస్తుందని అనిపించి, మరి ఆయనకి ఏ రకంగా సాక్ష్యాధారాలు దొరికినాయి, మరి ఆమె ఏ రకంగా అనుమానించింది ఏందనేది పక్కన పెడితే, మొత్తం మీద ఏదో తప్పు చేస్తుంది తన భార్య అని భావించిన వ్యక్తి మొన్న సంక్రాంతి పండగకు ఇలా ఇద్దరు పిల్లల్ని ఆంధ్రాకు పంపించేసిండు పండగకి. నేను అమ్మ తర్వాత వస్తా మీరు బోండి అని పంపించేసిందట. ఇక వీళ్ళ అమ్మ ఎవరింటికి, వీళ్ళింటికి పంపించిండు. ఈ భార్య వాళ్ళ పుట్టింటికి వీళ్ళ పిల్లలను పంపించిన తర్వాత వీళ్ళ అమ్మ నాన్న అడుగుతారు కదా, మళ్ళీ వీళ్ళ భార్య వాళ్ళ అమ్మ నాన్న ఈయనకు అత్త మామ అవుతారు కదా, వాళ్ళు అడిగిరట మరి మీరు రారా అంటే ఏదో చెప్పినట్ట. సరేగా బిడ్డ అల్లునికి నిన్న మొన్న జర వైరం పంచాదలే ఉండి ఇప్పుడు మంచిగా ఉంటా అంటున్నారు, వాళ్ళకు కూడా వ్యక్తిగతం కొంచెం ప్రైవసీ ఇవ్వాలి గడపని అని చెప్పేసి వదిలేస్తే ఇక సరే ఈయనకు దొరికింది అదును, వాళ్ళు కూడా ఏం ప్రెజర్ పెట్టట్లేదు, ఈమెను ఇక్కడనే ఉండమన్నాడు. ఇక పిల్లలు పోయిన తర్వాత ఇక లొల్లి షురు చేసినట్ట. పండుగ పూట లొల్లి షురు చేసిండు. ఇక పక్కా ప్లాన్ చేసుకున్నాడు, పిల్లలను పంపించి చంపాలని ముందే అనుకొని ఇక నీవు పెద్దది ఇంత కత్తి ఉంటుంది కదా, అంటే మామిడికాయ పిక్కలు కొట్టేదో లేకపోతే బొక్కలు కొట్టేది, ఇట్లాంటి మటన్ కొట్టే అటువంటి కట్టె ఒకటి కొనుక్కొచ్చి ముక్కలుగా తనను నరికి, అసలు ఇది ఇక ఆ వార్త అంతా చదువుతుంటే ముక్కలుగా తనని నరికేసి వాటర్ కాగబెట్టుకుంటాం బకెట్లో, కొన్ని ముక్కలు ఆ హీటర్లో వేసి ఉడకబెట్టేసిండట. అంటే హీటర్ నుంచి ఎక్కువ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది కనుక, వాటర్ ఎక్కువ హీట్ అయితే కనుక అందులో వేసి తన బొక్కలని తన యొక్క మాంసం అంతా కూడా ఉడకబెట్టేసిండట. అందులో ఇంకొంతనేమో కుక్కర్లో అట్లా సగం ఇందులో సగం అందులో ఉడకబెట్టేసి మొత్తం అదంతా కూడా మెత్తగా అయిపోయిన తర్వాత, అంటే మానవ శరీరం కొన్ని బొక్కలు అవన్నీ కూడా స్ట్రాంగ్ ఉంటాయి కదా, దాన్ని అన్నిటి కూడా మెత్తగా అయ్యేటట్టు గుజ్జు అయ్యేటట్టు చేసి దాన్ని బయటికి తీసి పొడిలాగా మొత్తం హలీం టైపు దాన్ని మొత్తం కూడా దంచేసి కవర్లలో కట్టేసినాడు. బయట 50-60 కవర్లు కొనుక్కొచ్చి మామూలుగా ఆ కవర్లలో నింపేసి ఇక పూటకు పోయి ఆ కవర్లన్నీ తీసుకుపోయి ఓసారి డ్రైనేజ్లా, ఓసారి చెరువులా, ఓసారి కాలువల, అక్కడ ఇక్కడ మొత్తం నీటి ప్రవాహంలో కొట్టుకోబోయేటట్టు వేసేసి వచ్చిండట. వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ఇంకా వీళ్ళకి అమ్మ నాన్నకు సర్దుకున్నారు, చెప్పేసిండు, అయిపోయింది. తర్వాత మీ భార్యను మీ బిడ్డను ఎట్లా పెంచారు, ఏం తారీఖు మీది, వీళ్ళ అమ్మ నాయనకు ఫోన్ చేసి ఈయన ఎట్లా పెంచారు, ఏం తారీఖు మీది, నేను ఇన్ని రోజులు మీ బిడ్డతోటి ఎందుకు గొడవడ్డా అంటే, ఇక ఇట్లా ఎన్నడో ఒకసారి లేచిపోతుంది, వంతటో పోతుంది నాకు తెలుసు, నేను డ్యూటీ వేసే లోపు లేదు, ఎటో వెళ్ళిపోయింది, పారిపోయింది, ఇంటికెచ్చాలి, ఎవరినో చూసుకుందని ఇక వీళ్ళ అమ్మాయి నాకు ఫోన్ చేసి దబాయించడం మొదలుపెట్టినట. ఇక వాళ్ళు కూడా ఇక భయపడ్డారు. ఎందుకయ్యా అట్లా అంటావు, ఏమైందో తెలియదు, ఎక్కడ తప్పిపోయిందో తెలియదు, ఎవరేం చేసిరో తెలియదు, ఎందుకు అంటున్నావు, పోలీస్ కంప్లైంట్ అయితే ఇద్దాంపా అంటే, ఏం తెలియని అమాయకులు లెక్కన ఈయన వచ్చిండు. ఇక బిడ్డ కనిపిస్తలేని బాధల్లా వీళ్ళ అమ్మ నాయన పిల్లలు అందరు కలిపి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇక పోలీసులు అంత ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. మరి బయటికి పోయింది ఎవరితో లేచిపోయినా సీసీ కెమెరాలు చూస్తే సీసీ కెమెరాలో తెలుస్తుంది కదా. పిల్లలు పోయిన తర్వాత ఇంట్లో ఉన్నామే ఇంట్లోకేంచి వెళ్ళి బయటికి వెళ్తలేదట. 3 రోజుల సీసీ ఫుటేజ్, 4 రోజుల సీసీ ఫుటేజ్, ఎన్ని రోజుల సీసీ ఫుటేజ్ చూసినా బయటికి వెళ్తలేదట. అసలు ఆమె ఇంట్లోకేంచి వెళ్ళి బయటికి వెళ్ళలే. ఈయన ఇంట్లోకేంచి వెళ్ళి 3-4 సార్లు బయటికి పోతుండట, కవర్లలో పట్టుకుపోతుండట, పారేస్తుండట, వస్తుండట. ఇక పోలీసులకు మెల్లగా అనుమానం మొదలైంది. వీడు ఎన్నిసార్లు కవర్లు పట్టుకుంటుండు, పోతుండు. పిల్లలు పోయిన కాంచెల్లి భార్య ఒక్కసారి బయటికి వెళ్ళాలి, బయటికి పోయడానికి ఛాన్స్ లేదు, గోడలు దుంకనికి అవకాశం లేదు, ఉన్నది ఒకటే ద్వారా, అక్కడి నుంచి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉన్నది. ఇక అనుమానం వచ్చి గట్టిగా వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నేనే చంపినా గిట్లా అనుమానం వచ్చింది, ఆమె ఎవరితోటి ఏదో లింక్ పెట్టుకుందని చెప్పేసి
తనని ఇట్లా ముక్కలు ముక్కలు నరికి ఇట్లా అంతా పొడి పొడి చేసి ఇట్లా పారేసిన అని చెప్పినట్ట. గింత అధ్వానమా, గింత అన్యాయమా? అంటే నేను ఒక మాట చెప్తా, తప్పు ఒప్పులు పక్కన పెడితే, అంటే తప్పు ఈ జీవితాల్లో తప్పు చేయని మనిషి ఉండదు. సరే నిజంగా భర్త అట్లా ఉండగా, ఇద్దరు పిల్లలు ఉండగా ఏదైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈ అమ్మది ఖచ్చితంగా తప్పే, 100కు 100% కూడా తప్పే. అంటే ఇక అది నైతిక విలువలను కోల్పోయినట్టే, బ్రతుకుతున్న బ్రతుకు కూడా అర్థం లేదు. బట్ కాకపోతే ఒక మనిషిని అంత నిర్దాక్షిణ్యంగా చంపాల్సినంత అవసరం ఉంటుందా? ఒక మనిషిని అంత నిర్దాక్షిణ్యంగా చంపాల్సినంత అవసరం ఉంటుందా? అంత పైశాచికంగా, అంత క్రూరంగా, అంత దారుణంగా ఆలోచించుండ్రి. అంటే ఆ పిల్లలకి ఎట్లా ఉంటుంది? తన తల్లి ముక్కలు ముక్కలై పొడి పొడి చనిపోయిందంటే ఎంత 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 బాధ ఉంటుంది. అంటే వింటుంటే, చదువుతుంటేనే ఈ వార్త అంతా వాళ్ళు చదివితేనే నాకే కొద్దిసేపటి దాకా ఏం అర్థం కాలే. వాళ్ళ పిల్లలకి ఎట్లుంటుంది? వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అట్లా చేసిండంటే. దయచేసి ఇటువంటి క్రైమ్కి పాల్పడకండి. అప్పుడెప్పుడో ఒక్కసారి విన్నాం, ముక్కలు ముక్కలుగా నరికిండు ఇట్లా అని ఢిల్లీలో వార్త విన్నాం. అదంతా కూడా దేశం అంతా కూడా ఏ రకంగా కుదిపేసిందో ఆ వార్త చూసినాం. ఇప్పుడు ఏ క్రైమ్ వార్త చూసినా కూడా చేతొక్క దిక్కు, కాలొక్క దిక్కు, తలకాయ ఒక దిక్కు, మొండం ఒక దిక్కు, ఎవరిని చూడు ముక్కలు ముక్కలుగా నరుకుడే. గింత అధ్వానంగా అయిపోయింది సమాజం, గింత అధ్వానంగా ముక్కలు ముక్కలు నరకడం అనేది ప్యాషన్ అయిపోయింది క్రైమ్లో. దయచేసి చట్టాలు కూడా చాలా స్ట్రిక్ట్గా పనిచేయాలి. నిజంగా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా పనిచేయాలి. ఈ రకమైన క్రైమ్ జరగడం వల్ల చాలామంది మీద ఇంపాక్ట్ పడిపోతుంది, చాలామంది మీద, చాలా అంటే చాలామంది మీద. ఇది ఈ సమాజానికి, ఈ వ్యవస్థకు మంచిది కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను సోదరిమణులు అందరికీ కూడా చెప్తా ఉన్నా, దయచేసి మీరు తప్పులు చేయకండి. మీకు ఏం కావాలో మీ భర్త దగ్గర నుంచి అడిగి తీసుకోండి. ఇప్పుడు చాలా సంసారాలు కూలిపోతున్నాయి అన్న, చాలామంది యొక్క సంసారాలు ఖరాబ్ అవుతున్నాయి. దాంట్లో మోస్ట్ రీజన్ ఏంటంటే అక్రమ సంబంధాలు. చాలా అంటే చాలా వరకు అక్రమ సంబంధాలు. మీకు కావాల్సింది మీరు అడిగి తీసుకోండి. మీకు ప్రేమ తక్కువైందని చెప్పండి. మీకు ఆప్యాయత తక్కువైతుందని చెప్పండి. మిమ్మల్ని మీ భర్త మంచిగా చూసుకోవట్లేడా, 4 రోజులు పుట్టింటికి పోయిరండి. మంచిగా చూసుకోవట్లేడని చెప్పేసి పక్కింటితో సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో చూడండి. ఇప్పుడు సరే తప్పు చేసిందా లేదా అని పక్కన పెడితే, కొన్ని తప్పు చేసిన వాళ్ళే రుజువైనవి కూడా ఉన్నాయి. వాళ్ళ విషయాలే మాట్లాడుకున్నాం. ఒక అమ్మాయి తప్పు చేయడం వల్ల ఆ అమ్మాయిని చంపి, అంటే ఒక భార్య తప్పు చేయడం వల్ల ఆ భార్యని చంపిన భర్త జైలుకు పోతాడు. వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఆగమవుతారు, ఈమె తల్లిదండ్రులు ఆగమవుతారు. ఈమెను చంపి జైలుకు పోయినందుకు ఈయన తల్లిదండ్రులు ఆగమవుతారు. ఈ వ్యవస్థలో ఆ పిల్లలు ఇద్దరు కూడా తలెత్తుకొని బతకలేరు. ఇవాళ 2 పిల్లలు, పేరుకు వాళ్ళ నాన్న ఒకప్పుడు జవాన్, వీళ్ళమ్మ జవాన్ భార్య అయినా కూడా ఇప్పుడు ఆ పిల్లలు ఏ ముఖం పెట్టుకొని పోతారు? రేపన్నాడు బడికి పోవాలి. మీ అమ్మ గిట్ల చేసిందా గట్ట అంటే ఆ పిల్లలు తట్టుకోగలుగుతారా? మీ నాయన గిట్ల నరికేసి జైలుకు పోయిందట అంటే ఆ పిల్లలు తట్టుకోగలుగుతారా? ఈ బాధ గురించి మనం మాట్లాడుకోగలమే తప్ప దాన్ని అనుభవించలేము. అది అనుభవించే పిల్లలకు తెలుసు. దయచేసి నేను తల్లిదండ్రులందరికీ కూడా చెప్తా ఉన్నా, అది భర్తలకు కావచ్చు, భార్యలకు కావచ్చు, మొగోడైనా స్త్రీలైనా ఎవరైనా సరే, సాధ్యమైనంత వరకు తప్పులకు, అక్రమ సంబంధాలకు పాల్పడడం బంద్ చేసుకోండి. అది మీకు, మీ కుటుంబాలకు మంచిది కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.